నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాలు తొలగించవద్దని కలెక్టర్ వినతి పత్రం. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ డీసీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డిలు వినతి పత్రం అందజేశారు. మీర్పర్ విలేజ్లో నూతన రేషన్ కార్డు పంపిణీ వద్ద ఉద్రిక్తత. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని గట్టిగా లొల్లిపెట్టి వార్నింగ్ ఇచ్చిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. కుట్రపూరితంగానే కాళేశ్వరం కమిషన్ విచారణ. మొబిలైజేషన్ పేరు మీద అడ్వాన్స్లు 2000 కోట్ల రూపాయలు దొబ్బారు తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు. మహిళల చేతుల్లో ఉన్న ఈ పెట్రోల్ బంకు ఒక ఆదర్శంగా నిలవాలి. నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటిక్కల్ గ్రామంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కలిసి నిన్ననే చదివినా మళ్ళీ చెప్పాలా? నిన్న చదివింది ఇది రిపీట్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కలిసి 33/11 సబ్స్టేషన్ని ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనంతరం సబ్స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అనంతరం చండూరు పట్టణ కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో భవిత కేంద్రాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠి గారితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారాబోయిన రవి, ముదిరాజ్, మిగిలిన తదితరులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పు నాన్న, నీ పేరు చెప్పు. కొంచెం జరగనా కొంచెం డిపార్ట్మెంట్ ప్రతి మండలంలో ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ డిజేబుల్. మేడం మీరు 16 ఎంతమంది? 20 మంది 17 వచ్చారు వచ్చేసి 655. చెప్పు నాయక్జీ. ఇంకేమైంది? పేరు
రేవంత్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. వాస్తవాలు లేకుండా వండివార్చిన రిపోర్ట్ బయట పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చారు. హరీష్ రావు మాట్లాడుతూ బిల్లు కావాలంటే 10 నుండి 12% కమిషన్లు కావాలి. బీజేపీ కాంగ్రెస్లు కలిసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కుప్పకూలిందని అన్నారు. మాకు నోటీసులు రాకముందే మీడియాకు లీకులు ఇస్తున్నారు. కుట్రపూరితంగానే కమిషన్ విచారణ జరిగినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో 665 పేజీల రిపోర్ట్ పెడితే ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వాస్తవాలను ప్రజల ముందుంచుతామని అన్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ పేరు మీద కొన్ని లీకుల రూపంలో రిపోర్ట్ మొత్తం బయట పెట్టకుండా వండి వార్చిన ఒక నివేదికను బయటపెట్టారు. అయితే ఈరోజు దాని మీద నిజాలు వాస్తవాలు రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ పీపీటీని, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 20 నెలలుగా రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో పాలన లేదు. ఎక్కడా రైతులకు యూరియా దొరుకుతలేదు. హాస్టల్ పిల్లలు ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు. తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రోడ్లెక్కుతున్న పరిస్థితి. వర్షాలు పడక, నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న పరిస్థితి. ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం మాత్రం డబ్బులు దంచుకునేందుకు కమిషన్లు, ప్రతిపక్షాల మీద కక్ష సాధించడం కోసం రాజకీయ కమిషన్లు. ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు పాస్ కావాలంటే 10%, 12% కమిషన్లని కాంట్రాక్టర్లే సెక్రటరియట్లపై ధర్నాలు చేస్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే కమిషన్లు, బిల్డింగ్లకు అనుమతి రావాలంటే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టి తొలిసారి పెద్దపల్లి పర్యటనకు వచ్చిన రామచంద్రరావుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సుల్తానాబాద్లో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్దపల్లిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు బహాబాహికి దిగారు. గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ రావు వర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అగ్రనేతల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని మహేశ్వరి ఛాంబర్స్ రోడ్లో నాలా కుంగింది. మంగళవారం ఇవాళ ఉదయం 6:30 గంటలకు మహేశ్వరి ఛాంబర్కు 10,000 లీటర్లు సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంకర్ వచ్చింది. ట్యాంకర్ విధిలోకి రాగానే రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. నాలాపై ఉన్న రోడ్డు వర్షానికి పూర్తిగా దెబ్బతినడంతో ట్యాంకర్ నాలాలో పడింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై తప్పించుకున్నాడు.
एसपीडी के पास गिरी टैंकर సబితా ఇంద్రారెడ్డిని గట్టిగా లొల్లిపెట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళగొట్టిన ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ నాయకుల నినాదాలు, అలాగే సబితా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మీర్పర్ విలేజ్లో నూతన రేషన్ కార్డు పంపిణీ వద్ద ఉద్రిక్తత, అలాగే అక్కడికి వచ్చినటువంటి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని వేదిక మీద నుంచి వెళ్ళిపోమనడం జరిగింది. అలాగే అక్కడ తెలంగాణ ఐటీ మంత్రి శుద్దిల శ్రీధర్ బాబు కూడా కలిసి సబితా ఇంద్రారెడ్డి గారిని వెళ్ళిపోమనడం గమనార్హం. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడం దురదృష్టకరం. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాలు తొలగించవద్దని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డిలు వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో 2/6/2015 నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పటి మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్, అప్పటి కలెక్టర్ రాహుల్ బొజ్జా, అప్పటి ఆందోళ్ ఎమ్మెల్యే బాబు మోహన్, అప్పటి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అందరూ కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని,
మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. ఈ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందని, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని విమర్శించారు. ఇది కాంగ్రెస్ వారి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గౌరవ మాజీ మంత్రి వాళ్ళు ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే గారు ప్రజెంటేషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి వారు క్లియర్గా చెప్పడం మరి అసలు ఆ రోజు నాడు మేడిగడ్డ నుంచి అంటే తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు తర్వాత కిందికి తీసుకురావడానికి కారణం ఏందనేది మరి గత ప్రభుత్వంలో మరి చేసినటువంటి ప్రయత్నాలు కూడా అన్నీ విత్ ప్రూఫ్స్ ఏదైతే పర్మిషన్స్ కానీ డిపిఆర్ కానీ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. పైనుంచి కిందికి తీసుకురావడం ఏంటంటే అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి కిందికి మేడిగడ్డకు తీసుకురావడం జరిగింది. అందుకే మరి గతంలో మరి ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కానీ మరి ఇతర ప్రభుత్వాలతో మహారాష్ట్ర కానీ వేరే కాబట్టి పర్మిషన్స్ ఇవ్వకపోగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదప్పుడు మహారాష్ట్రలో అప్పుడున్న సీఎం గారికి కూడా మన ప్రభుత్వం అప్పుడున్న పెద్దలు మాట్లాడడంలో సీఎం కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ నీటి లభ్యత మీరు తీసుకపోతే మాకు బ్యాక్ వాటర్స్ మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము ఒప్పుకోమంటే వాళ్ళు కూడా ఆ తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తర్వాత మరి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం రావి అప్పుడు కూడా తర్వాత బీజేపీ ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే ఈ యొక్క పర్మిషన్స్ కూడా ఎక్కడైతే మేము మరి ప్రాణహిత నుంచి మేడిగడ్డకు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా అప్పుడున్న మరి బీజేపీ చీఫ్ మినిస్టర్ నేనే అప్పుడు ధర్నా చేశాను, నేనే పెట్టినాను, ఇప్పుడు నేనెట్లా పర్మిషన్ ఇస్తానని అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం సిపి శ్రీనివాస్ గారు ఒప్పుకోలేదు. తర్వాత అన్ని ప్రయత్నాలు చేసి మరి సిడబ్ల్యూసి కానీ లేదా వ్యాప్కోస్ కానీ లేక ఎన్డీఎస్సీ అన్ని ప్రభుత్వాలు అన్ని గవర్నమెంట్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొచ్చినాకనే మన ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మరి అక్కడి నుంచి మేడిగడ్డ అన్నారం మరి కాళేశ్వరం ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి అప్పుడు ఇంతకుముందు అన్నమవ రామచంద్ర నీళ్లు లేక మరి పొలాలు పండక మరి ఆ రోజులలో తర్వాతనే మరి కాళేశ్వరం వచ్చిన తర్వాతనే సమృద్ధిగా పంటలు పండి అందరికీ కూడా మరి ఈ యొక్క అభివృద్ధి కూడా జరగడం జరిగింది. కాబట్టి నీళ్లను ఏదైతే మనకు కావలసిన విధంగా తేవడం తెలిసింది. కాబట్టి అదేవిధంగా మరి మన ప్రభుత్వంలో ఈ యొక్క నీళ్లను తీసుకురావడం ప్రతి ఒక్కరికి పంటలు పండే విధంగా మరి చేసిన ప్రభుత్వం అప్పుడు. కాబట్టి అదేవిధంగా సమృద్ధిగా మరి 68 లక్షల టన్నుల నుంచి 130 టన్నుల వరకు మరి అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ కొరకని ఈ కాళేశ్వరం మీద లేనిపోయిన అవాకులు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే తెలంగాణ రైతులకు మంచిగా నీళ్ళు అందినాయి, పంటలు పండించుకున్నారు. అట్లనే మేము కూడా ఇక్కడ నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోళన, మన సంగారెడ్డి జిల్లా జైరాబాద్ అందరం కూడా మేము కూడా చాలా సంతోషంగా ఉంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మాకు కూడా నీళ్ళు వస్తాయనే ఆలోచన మాకు అందరికీ ఉండే. అంతేందుకు ఆ కాళేశ్వరం నీళ్ళు కూడా తోని మేము కూడా ప్రతిఫలం కూడా మాకు కూడా వచ్చింది, ఇదివరకే వచ్చింది. ఎట్లొచ్చిందంటే నిజాం సాగర్ ప్రాజెక్టుల నీళ్ళు అయిపోతే కాళేశ్వరం మల్లన్న సాగర్ నుంచి నీళ్లు మాకు అప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము కనీసం ఒక 30-40 వేల ఎకరాలు మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా మేము కాళేశ్వరం నీళ్ళ ద్వారా మేము పంటలు పండించుకోవడం జరిగింది. అప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు తీర్మానాలు చేయలేదు, అసెంబ్లీలో తీర్మానం కాలేదు, లేకపోతే కేబినెట్ తీర్మానాలు చేయలేదు, అవన్నీ చెప్పేటి అన్ని పచ్చి అబద్ధాలు. వాళ్ళు ఇచ్చిన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏముందనంటే కేవలం కేసీఆర్ గారిని బద్నాం చేయడము, హరీష్ రావు గారిని బద్నాం చేయడము, మరి ప్రజలను తప్పుదో పట్టించడం కొరకే ఇవన్నీ కూడా చేస్తున్నారు. అప్పుడు అన్ని అనుమతులతో మనం చేసినాం. వాళ్ళ ప్రాణహిత చెవెళ్ళ అని మాట్లాడుతున్నారు. ప్రాణహిత చెవెళ్ళకి అసలు పర్మిషన్లే లేవు, అక్కడ మా ప్రభుత్వం ఒప్పుకోలేదు.
మరి కేంద్రం కూడా ఒప్పుకోలేదు, డిపిఆర్ కూడా అప్రూవ్ కాలేదు. అక్కడ ప్రాజెక్ట్ కట్టకుండానే అప్పుడు జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసుకున్నారు వాళ్ళు. అక్కడ ప్రాజెక్ట్ కట్టకున్నా కూడా ఏదో కాలువలు చీరేసి తక్కువ పని చేసి ఎక్కువ పైసలు లేపుకొని డబ్బులు లేపుకొని అప్పుడు అవినీతికి పాల్పడ్డ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేము మన ఈరోజు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చిండో అందులో క్లుప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కొరకనే ప్రాజెక్టులు కట్టించి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు అవన్నీ చర్యలు తీసుకున్నారని చెప్పేసి క్లుప్తంగా చెప్పడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల మహిళా ప్రాంగణం సమీపంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించి నిర్వహణ సేవల నాణ్యతను పరిశీలించారు. డిఆర్డీఏ జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ బంకును మహిళలే స్వయంగా నిర్వహిస్తుండడం చాలా గర్వకారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు కోటీశ్వరులుగా మారడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళల చేతిలో పెట్రోల్ బంకు నిర్వహణ అన్నది మహిళా సాధికారతకు ఒక మైలురాయి అని అన్నారు. మహిళలు ఇప్పుడు ఉద్యోగాలకే పరిమితమయ్యే స్థాయిలో కాకుండా ఉద్యోగాలను సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. మహిళల చేతుల్లో ఉన్న ఈ పెట్రోల్ బంకు ఒక ఆదర్శంగా నిలవాలని అన్నారు. ట్రైనింగ్ అయిందా మీకు? ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు? మార్నింగ్ మీ షిఫ్ట్ ఏ టైం నుంచి మీ అటెండర్కి యూనిఫామ్ వేసి సెక్యూరిటీ లాగా పెట్టారు. లూజ్ ఇవ్వటం మంచిది కాదు. దేనికి వాడు ఇంతకుముందు ఏ మంచి తెలియదు. ఇంకా ఎక్కువ మంది రావాలంటే ఏం చేయాలి మేము? ఇంకా కెపాసిటీ ఉంది. హైదరాబాద్ సినీ రంగ కార్మికులు వేతనాలపై జరుగుతున్న వ్యవహారంపై లేబర్ కమిషన్ ఆఫీస్కి రావాలని అదనపు కమిషనర్ ఈ గంగాధర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నేతలకి సూచించారు. 30% వేతనాల పెంపుపై నిర్మాతలకి ఎంప్లాయీస్ ఫెడరేషన్కి అదనపు కమిషనర్ గంగాధర్ ప్రతిపాదనలు పెట్టారు. ప్రపోజల్పై చర్చించేందుకు చర్చకి రావాలని సూచించారు. 30% కాకుండా మరో ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకునేలా ప్రపోజల్ ఉండనున్నట్లు సమాచారం. పిలవడం జరిగింది. వారు క్లారిటీగా మాకు చెప్పడం జరిగింది. వారు ఒక పర్సంటేజ్ మాకు చెప్పారు. మేము దాన్ని ఒప్పుకోలేదు. తర్వాత మేము అందరితో మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పర్సంటేజ్ చెప్పడం జరిగింది వారికి. వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్తో మాట్లాడి 3 గంటలకి మాట్లాడి మాకు రేపు ఉదయం 12 గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టారు. రేపు ఫైనల్ చేస్తా అని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా ఒక కుటుంబంలాగా భావిస్తున్నాం.
ఏదైనా సరే మా కార్మికులకు వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్. ఎందుకంటే మేము కష్టాన్ని అడుగుతున్నాం తప్ప మేము అని చెప్పారు, ఒప్పిస్తా అని చెప్పారు. ఏదేమైనా సాయంత్రం 5 గంటల లోపు కానీ లేదా రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ రమ్మని చెప్పారు. ఏదేమైనా రేపటితో ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత తొలగిపోతుందని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ని 3 గంటలకు రమ్మన్నారు, వాళ్ళు 5 వస్తా అన్నారు. వస్తే ఈ రోజే అయిపోతుంది. చిరంజీవి గారిని కలవడానికి అది కూడా చెప్పారు. చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తామని చెప్పారట వారే, సారే చెప్పారు. చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తే ఇక్కడ అయిపోతే ఓకే అన్నారు. లేదంటే ఒకవేళ అక్కడైనా సరే చిరంజీవి గారి సమక్షంలో లేకపోతే ఛాంబర్ సమక్షంలో ఏమైనా పిలిచి మిమ్మల్ని అక్కడ పిలిచి మాట్లాడుకుంటే మేము అక్కడైనా పరిష్కరించుకోండి. లేదంటే రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ వాళ్ళు కానీ మిమ్మల్ని అఫీషియల్గా పిలుస్తున్నామని చెప్పారు. అంటే 30% కాకపోతే ఇంకా % చెప్పాము. కానీ దానికి వారు 30%ని కొంచెం భాగాలుగా విభజిస్తాము ఓకేనా అన్నారు. సరే అది ఎట్లా అనేది మేము వారికి చెప్పాము. అది వారితో కూడా మాట్లాడాక చెప్తా అన్నారు. మళ్ళీ అది ఇప్పుడు ముందే రివ్యూ కాదు, వారు కూడా ఒప్పుకోవాలి. కాబట్టి అది ఒప్పుకుంటే కనుక మళ్ళీ మాకు చెప్తున్నారు. ఒప్పుకుంటే కనుక మేము కూడా ఒప్పుకున్నట్టే లెక్క. కాబట్టి దాని ప్రకారం మేము ముందుకెళ్ళాం. ఇప్పుడేం చెప్పలేము. మేము పని గంటలు మాకున్న కండిషన్లు అవన్నీ కండిషన్స్ ఏవైతే పెట్టారో ప్రొడ్యూసర్స్ కానీ మా సైడ్ నుంచి ఉన్న కండిషన్లు కానీ అవన్నీ కూడా తర్వాత ముందు వేజెస్ అనేది ఒక నిర్మాణం అయిపోయిన తర్వాత అటు సైడ్ ఒక కమిటీ ఇటు సైడ్ ఒక కమిటీ వేస్తా అన్నారు. ఇది వేరే ఇంకేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్పులు కానీ ఏదైనా ఉంటే కనుక తర్వాత వారి సైడ్ ఒక 6గురిని, నిర్మాతల మండలి నుంచి ఒక 6గురిని, ఛాంబర్ నుంచి ఒక 6గురిని, మా ఫెడరేషన్ నుంచి ఒక 6గురిని కమిటీ చేసి తదుపరి పాయింట్లోకి వెళ్దాం. ముందైతే వేతనాలు అనేది ఫైనల్ చేస్తామని చెప్పారు. ఏదేమైనా అంతిమంగా ఈరోజు సాయంత్రం చిరంజీవి గారి ద్వారా అయినా లేదా ఇక్కడ లేబర్ కమిషనర్ గారి ద్వారా అయినా రేపటికల్లా అయిపోతుందని భావిస్తున్నాం. మా వర్కర్స్ అంటే వారు కూడా ఒక ఇంట్లో చిన్న గొడవలు ఉంటాయి, వారు ఆవేశంగా ఇచ్చారని భావిస్తాం. ఏదైనా మేము సినిమా ఇండస్ట్రీకి పనిచేసేది మన 24 కార్మిక సంఘాలే, ఈ సంఘాలతో పనిచేస్తారని భావిస్తున్నాం. సరే వాళ్ళు ఎందుకు ఇచ్చారో ఏంటనేది వారిని అడగాలి, మాకైతే తెలియదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాలు తొలగించవద్దని కలెక్టర్ వినతి పత్రం. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ డీసీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డిలు వినతి పత్రం అందజేశారు. మీర్పర్ విలేజ్లో నూతన రేషన్ కార్డు పంపిణీ వద్ద ఉద్రిక్తత. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని గట్టిగా లొల్లిపెట్టి వార్నింగ్ ఇచ్చిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. కుట్రపూరితంగానే కాళేశ్వరం కమిషన్ విచారణ. మొబిలైజేషన్ పేరు మీద అడ్వాన్స్లు 2000 కోట్ల రూపాయలు దొబ్బారు తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు. మహిళల చేతుల్లో ఉన్న ఈ పెట్రోల్ బంకు ఒక ఆదర్శంగా నిలవాలి. నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.